డీజిల్ సమస్య 1-2 రోజుల్లో సమసిపోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డీజిల్ సరఫరా చేసే కొన్ని ఏజెన్సీలు అర్ధాంతరంగా ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సరఫరాను తగ్గించడంతో సమస్య ఏర్పడిందన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను వివరించి డీజిల్ సరఫరా పెంచేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రయారిటీ మిస్ అవ్వకుండా అందించాలనేటువంటి ఆలోచనతో పాటు ఈరోజు మరి బంకుల దగ్గర కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షణ కూడా పెట్టడం జరుగుతుంది. దయవుంచి అవసరానికి మించి కొనుగోలు చేసుకుని ఇక్కట్లు పెద్దవి చేయొద్దని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తారు. ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే ఈ సమస్య పోతుందని భావిస్తున్నాం. ఎందుకంటే వాస్తవంగా చూసినట్లయితే రోజుకి 3 లక్షల లీటర్లు మన వెస్ట్ గోదావరికి అవసరం అవుతూ ఉంటే గత 4-5 రోజుల నుంచి కూడా మనం దగ్గర 4 లక్షల లీటర్లు అంటే గత సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చిన దాని డిమాండ్ కంటే కూడా పెంచి ఇస్తూ ఉన్నాం. అయినా సరే ఈ యొక్క తాత్కాలికమైనటువంటి అంటే ఒక పక్కన కొద్దిగా 3 రోజులు సాంకేతిక అంశాలతోటి పవర్ కట్ ఉండడం, ఒక పక్కన ఆక్వా, ఇంకో పక్కన ప్యాడీ ఇట్లాంటివి అన్నీ ఒకసారి రావడంతో ప్రజల్లో కూడా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ రేటు పెరుగుతుంది అనేటువంటి అపోహ ఇటువంటివన్నీ కూడా వాస్తవ డిమాండ్ కంటే 10% అదనంగా ఇస్తున్నా కూడా కొరత ఏర్పడుతున్న వాస్తవం. అందుకే 1-2 రోజుల్లోనే మరింత డిమాండ్కి ఆధారంగా సరఫరాను పెంచుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏజెన్సీలతో అందరితో కూడా మాట్లాడి కాబట్టి 1-2 రోజుల్లో ఈ సమస్య కూడా సమసిపోతుందని విధానం కూడా తెలియజేసుకుంటారు.